హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేష్ గేమింగ్ వైటీ ఛానల్. ఇవాళ వచ్చేసి మన ప్రభాస్ మూవీ సలార్ మూవీ రిలీజ్ అయింది కదా, సినిమాకి వచ్చినాము. చూడండి రివ్యూ ఎలా ఉంటుందో రివ్యూ ఇస్తాము. పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు. టికెట్లు దొరికాయి అనుకున్నాం కానీ దొరికినాయి. టికెట్కి వచ్చేసి అగ్బదార దుబ్బగుంటాం 200. చూద్దాం, సినిమా చూసి రివ్యూ ఇస్తాం ఎలా ఉందనేది. ఓకేనా? ఆల్రెడీ షో అయిపోయింది, జనాలు కూడా వచ్చేస్తారు లోపల నుండి. ఇప్పుడు మనదే నెక్స్ట్. గైస్ చూడండి, పైన థియేటర్ పైన ఫ్యాన్స్ అందరు కలిసి మన ప్రభాస్ అన్నకి ఫోటో తీసి పెట్టుకున్నారు. చూడండి, ఇది వచ్చేసి మా విలేజ్ పక్కన ఉంటుంది అన్నమాట థియేటరు, వెంకటేశ్వర థియేటరు. చూద్దాం మన ప్రభాస్ మూవీ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? వీడియో చూడండి. అందరినీ అడిగే ప్రయత్నం చేద్దాము. అడిగి మరి సినిమా ఎట్లా ఉంది అని చెప్పేసి అందరిని అడుగుదాం. అన్న, సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది అన్న? బాగుంది, యాక్షన్ మంచిగా ఉంది. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి తక్కువ ఉన్నది. ఓకే. ప్రభాస్ అన్న ఎట్లున్నాడు? ప్రభాస్ అన్న సిక్స్ ప్యాక్ లెక్కనే ఉన్నాడు. బాడీ మంచిగా ఉన్నది. బాడీ మంచి తుపాకి మొత్తం ఎగురుతాడు. ఓకే ఓకే సరే. ఎట్లుందన్న సినిమా? బాగుందా? అసలు నీకు ఏం నచ్చింది అందులో? చెప్పన్నా, ఎట్లుందన్న చెప్పన్నారా? నవ్వుతారా ఏందన్న? బాగుందా? ఓకే. జనాలు బాగా మంది వస్తారు, చాలా మంది. థర్డ్ షో నా ఇది? ఫోర్త్ షో కావచ్చు కదా? ఇట్లకాయలేనా? ఇట్లకాయలేండి అసలు. క్రౌడ్ అయితే బాగుంది గైస్. ప్రభాస్ మూవీ అంటే ఎంతో కొంత మినిమం ఉంటుంది అన్నమాట. కనిపిస్తుందా? టికెట్ అయితే 100 అని రాసింది, బట్ కాకపోతే 200 తీసుకుంటారు. ఓహో, సాయి చూసుకున్నట్లయితే చూడండి, వస్తున్నాం. నెంబర్ రాసి ఉంటుందా అసలు? మొత్తం కింద చూసుకున్నట్లయితే మొత్తం సాయి మన నెంబర్ ఏదిరా? నెంబర్ ఉంటుందా? చూడు, A9 A10 9. నా సీట్ వచ్చేసి ఇక్కడ
చూద్దాం. జనాలు అయితే బాగా మంది వచ్చిర్రు. చూద్దాం ప్రభాస్ అన్న సినిమా ఎట్లుంటుందో. అందరు లాస్ట్కి రివ్యూ కూడా అడుగుదాము. ఓకేనా? చలికి అబ్బా గైస్ మొత్తానికి అయితే అందరూ వచ్చేసిర్రు. ఇంకొక 2 minutesలో సినిమా స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎట్లా ఉంటుంది సినిమా. జనాలు కూడా చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఫ్రెండ్స్ అయిపోయింది, మూవీ చూసేసినాము. మెల్లగా బయటకు వచ్చేసినాము. ఫుల్ చలి పెడుతుంది. రివ్యూ అయితే ఇచ్చేస్తా. ఇక చూడండి, నా ఒపీనియన్ ఒకసారి అయితే చూడండి, తప్పు అనుకోకండి. నాకు నచ్చింది. ఫ్రెండ్స్ నేను నైట్ సినిమాకి వెళ్ళినాము. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న మూవీకి వెళ్ళినాము. చాలా బాగుంది. బట్ మనం ఊహించినంతగా మాత్రం లేదు. నాకు తెలిసి కేజీఎఫ్ లాగా ఉంటుందని చెప్పేసి అనుకున్నా. అంత మస్తు ఉంటుంది అనుకున్నా. కాకపోతే కొంచెం డిఫాల్ట్ కొంచెం ల్యాగ్ ఉంది మూవీ. కొంచెం మ్యూజిక్ పరంగా బీజిఎం పరంగా కొంచెం ల్యాగ్ ఉంది. స్టోరీని కూడా చాలా ల్యాగ్గా ఉంది. డైలాగ్స్ కూడా లేవు. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మేబీ నాకు తెలిసి పార్ట్ 2 ఉంది కాబట్టి ఐ థింక్ స్టోరీ అంతగానం లేదని చెప్పేసి అనుకుంటున్నా. పార్ట్ 2లో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. పార్ట్ 2 కూడా ఇదే విధంగా ల్యాగ్ ఉంటే మాత్రం కష్టమే. ప్రభాస్ మూవీ కాబట్టి బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాం మూవీకి. కాకపోతే అంతగానో నాకు కేజీఎఫ్తో పోల్చుకుంటే అంతగానో లేదని చెప్పేసి అనిపించింది. బీజిఎం కొన్ని ప్లేసులలో చాలా బాగుంది. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి క్లైమాక్స్కి వచ్చేసరికి అంతగానం బీజిఎంఏ లేదు. డైలాగ్స్ కూడా అంతగానం లేదు. 1-2 కంటే ఎక్కువ లేవు. అందులో ఒక స్టోరీ ఏంటంటే కాంచారా అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది అన్నమాట. ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఒక్కటే డైలాగ్ మాత్రం నాకైతే వినిపించింది. 1-2 డైలాగులే, అంతగానో డైలాగులు కూడా లేవు. చూద్దాం నెక్స్ట్ మరి 2 ఎట్లుంటుందో, సలార్ మూవీ 2 ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా? చూడండి, బ్లాగ్ అయితే చూసేసారు కదా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కింద మీ ఒపీనియన్ పెట్టండి, దాన్ని రిప్లై చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.